జూలై 15వ తేదీన ప్రపంచ పచ్చదన దినోత్సవం యావత్తు భారతదేశం అంతా క్రెడై ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాంగణంలో క్రెడై వారి ఆర్థిక సహాయంతో 2000 మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమం తీసుకోవడం కాదు, దాని సంరక్షణ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మన ముందు జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ నల్లయ్య గారు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేపట్టాలంటే మీ వల్లనే సాధ్యం. నగరం అంతా కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఎక్కడైతే ప్రొటెక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఈ నెట్ జీరో క్యాంపస్కి మీ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు అవన్నీ మేము ఇస్తాం. మీరు ఫిట్టింగ్ సంరక్షణ బాధ్యతలు మీరు తీసుకొని ఆ ఇన్స్టిట్యూట్ కూడా తీసుకుంటే మన పచ్చదనాన్ని మనం ఇంత పెంపొందించే అవకాశం ఉంటుంది. ఇవాళ చూస్తే మీరు అందరూ అన్ని స్ట్రెచెస్, గ్రీన్ స్ట్రెచెస్ అన్నీ కూడా గ్యాప్ ఫిల్లింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. పూర్వం మీరు చూసే ఉంటారు, ఎక్కడ కూడా ఈ గొప్పులు దవడాలు, వేస్టులు తీయటాలు, మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ వర్క్స్ ఎక్కడ జరగలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా, మా గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన ఒక మొక్క, కొన్ని పెద్ద మొక్క సంవత్సరానికి కొన్ని కిలోల కార్బన్ డైఆక్సైడ్ని పీల్చేసి మనకి ప్రాణవాయువుని, ఆక్సిజన్స్ అందిస్తుంది. సో మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగో చెట్లు అవన్నీ ఉంటాయి, అక్కడ అవసరం ఉంది. కానీ ముఖ్యంగా పట్టణాల్లో మొక్కలు నాటడం అన్నది ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు రోజు కానీ, పెండ్ల రోజు కానీ, లేదంటే ఏదైనా పండగ రోజు కానీ ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి దాన్ని సంరక్షిస్తే, దాన్ని ప్రతిరోజు మీరు చూస్తే ఆ మొక్క మిమ్మల్ని మొక్కుతుంది. కాబట్టి అందరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరివిగా చేపట్టాలని, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చేపడితే మంచి ఫలితాలు వస్తాయని అందరినీ, నగరవాసులందరినీ కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం చేసిన క్రెడై ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. క్రెడై సంస్థ స్థిరస్థ రంగాన్ని ప్రోత్సహించడమే కాదు, సామాజిక బాధ్యత కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందులో అతిశక్తి లేదు. ముఖ్యంగా విశాఖపట్నం క్రెడై సంస్థ చేపట్టినటువంటి గత 5 సంవత్సరాలుగా కరోనా టైంలో ఆక్సిజన్ సప్లై చేయడంలో కానీ, కంటైనర్లను ఏర్పాటు చేసి పేషెంట్లు కాపాడడంలో కానీ, ఇలా పేదవారికి ఆర్థికంగా తోడ్పడడంలో కానీ పలు రకాలైన సేవా కార్యక్రమంలో ముందే చుట్టూ పలువురు అభినందనలు పొందుతూ ఇటు శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రుల చేతుల మీద కూడా అభినందన సందర్భంలో ఇప్పుడు విశాఖపట్నం క్రెడై చాప్టర్ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. వారిని మాట్లాడడం. అందరికీ నమస్కారం అండి. క్రెడై విశాఖపట్నం సిఎస్ఆర్లో భాగంగా ఈరోజు క్రెడై నేషనల్ పిలుపు మేరకు వరల్డ్ గ్రీన్ డే సందర్భంగా ట్రీ ఫర్ లైఫ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా క్రెడై 2220 చాప్టర్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రెడై 22 చాప్టర్లు కూడా ఈ యొక్క ప్లాంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయండి. దాంట్లో ఇవాళ విశాఖపట్నంలో మేము జీవీఎంసీ సహకారంతో, అలాగే విమ్స్ సహకారంతో 2000 మొక్కల యొక్క ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఇవాళ మేము నిర్వహించాము. దానికి మన జీవీఎంసీ నుంచి మన గౌరవ అడిషనల్ కమిషనర్ గారు నల్లయ్య గారు, అలాగే విమ్స్ డైరెక్టర్ మనోహరరావు గారు, అలాగే మా క్రెడై ప్రతినిధులు హాజరయ్యారు. క్రెడై అనేది ఈ యొక్క సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈ యొక్క ప్లాంటేషన్ అనే కార్యక్రమాన్ని మేము ముందు తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరిచి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి విమ్స్ హాస్పిటల్లో రోగులతో పాటు వారితో పాటు అసిస్టెంట్లు కూడా ఎన్నో రకాలైన వైద్య సదుపాయాలు అందిస్తూ అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో ముందుకున్నటువంటి సంస్థ విమ్స్ హాస్పిటల్. దానికి డైరెక్టర్గా బాధ్యత స్వీకరించినటువంటి డాక్టర్ మన్మధరావు గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారి మాటల్లో. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఈవేళ ప్రపంచ గ్రీన్ డే హరిత దినోత్సవం సందర్భంగా క్రెడై విశాఖపట్నం చాప్టర్ వారు విమ్స్ హాస్పిటల్ ఆవరణలో 2000 మొక్కలు నాటడానికి పర్మిషన్ తీసుకున్నారు. మేమెంతో ఆనందంగా పర్మిషన్ ఇచ్చాము. వాటిని మొక్కలను నాటం కాకుండా వాటికి సంరక్షించడానికి కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయటానికి ఈ సందర్భంగా జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గారు, మా మిత్రులు నల్లయ్య గారు, క్రెడై సంస్థ కార్యదర్శి, ప్రెసిడెంట్ మరియు మెంబర్స్ అందరూ వచ్చి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడంలో మరియు
ఈ నలనయ్య గారు చెప్పినట్టు వాతావరణ సమతుల్యత మెయింటైన్ చేయటానికి మొక్కలు ఎంతో ఉపయోగం. దట్టు ఈ పారిశ్రామికంగా ఎదుగుతున్న పట్టణ ప్రాంతాల్లో మరీ ఎంతైనా ఆవశ్యకత ఉంది. దానికి క్రెడాయ్ సంస్థ వారు ఎన్నో విధాలుగా సొసైటీకి సహాయం చేస్తున్నారు. దానిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దీంతో పేరుతో ఈ విధంగా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందదాయకం. ప్రస్తుతం మనతో పాటు విశాఖపట్నం గతంలో చేసినటువంటి చాప్టర్ చైర్మన్ గా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా చైర్మన్ గా బాధ్యత స్వీకరిస్తూ ప్రెసిడెంట్ గా మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూలై 15th క్రెడాయ్ నేషనల్ కాల్ గ్రీన్ డే అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియా ఇంచుమించు మోర్ దాన్ 15,000 మంది క్రెడాయ్ మెంబర్స్ ఉన్నారు. ఈచ్ మెంబరు 5 plants ప్లాన్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టి క్రెడాయ్ నేషనల్ కాల్ ఇచ్చింది. సో దానికి అనుగుణంగానే స్టేట్లో కూడా 22 సిటీ చాప్టర్స్ ఉన్నాయి. 1,400 మంది బిల్డర్లు ఉన్నారు. ఈ స్టేట్లో ఆల్మోస్ట్ 20 సిటీ చాప్టర్స్ ముందుకు వచ్చి ప్రతి విజయవాడ కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ, అలాగే కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఇలాగ అందరూ కూడా ఒకే టైంలో ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ సొసైటీకి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మరి కేజీహెచ్లో కోబాల్ థెరపీ విషయంలో కానీ, అలాగే ఫ్లడ్ వచ్చినప్పుడు అనకాపల్లి స్కూల్ బిల్డింగ్ వాష్ అవుట్ అయిపోతే మొత్తం మా మెంబర్స్ దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేసి ఆ కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టించాం. మరి రీసెంట్గా అయితే మధురవాడ చంద్రంపాలెంలో ఒక 4 క్లాస్ రూమ్స్ మా మెంబర్స్ యొక్క కాంట్రిబ్యూషన్తో 4 మోడల్ క్లాస్ రూమ్స్ కూడా కట్టించి ఇవ్వడం జరిగింది. తర్వాత అక్షయ్ పాత్ర మిడ్ డే డిస్ట్రిబ్యూషన్ మీల్ ఉంటే దాన్ని కూడా వెహికల్, దాని కావాల్సిన వెజల్స్ అవి కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. ఇలాగా క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్, క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్, క్రెడాయ్ నేషనల్ ఇలా ఇవన్నీ కూడా మా బిజినెస్ మేము చేసుకోవడం కాకుండా ఎంతో కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే క్రెడాయ్ నేషనల్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అలాగే రీఫారెస్టేషన్ అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. ఇంచుమించు 22 crores మా పాస్ చైర్మన్స్ కానీ, ప్రెసిడెంట్ బాడీస్ కానీ ఫండ్ కలెక్ట్ చేసి దాంతో ఇప్పటికే 5,000 acres లో రీఫారెస్టేషన్ కంప్లీట్ అయింది. అలాగే 30,000 మంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళని కూడా బ్యాచెస్ గా ఇవ్వడం జరిగింది. షార్ట్లీ క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వారి యొక్క కన్సర్న్ లో, వారి యొక్క ప్రెజెన్స్ లో 1,00,000 మొక్కల్ని ఈ యొక్క మాన్సూన్ సీజన్ లో రీఫారెస్టేషన్ భాగంగా టార్గెట్ పెట్టుకొని 1,00,000 మొక్కలు క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క చాప్టర్ సహకారంతో మాకు ఉన్నట్లో బిగ్గెస్ట్ చాప్టర్ క్రెడాయ్ విశాఖపట్నం చాప్టర్, అందరికీ కూడా రోల్ మోడల్ ఉండే చాప్టర్ ఇది. సో ఇక్కడి నుంచే మొదలుపెట్టి షార్ట్లీ మేము ఒక 1,00,000 మొక్కల్ని రీఫారెస్టేషన్ భాగంగా సీడ్ బాల్స్ ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమం కూడా చేపడుతున్నాం. ఈ యొక్క విమ్స్ డైరెక్టర్ గారి అలాగే ఎడిషనల్ కమిషనర్ మన నల్లయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా క్రెడాయ్ విశాఖపట్నం, క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం. అలాగే క్రెడాయ్ విశాఖపట్నం హోమ్ చాప్టర్ వాళ్ళు కూడా ఏ కాల్ ఇచ్చినా కూడా అగ్రెసివ్ గా తీసుకొని అందరికంటే భిన్నంగా కాస్త గ్రాండ్ గానే చేస్తారు. నేను వారిని కూడా క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వరల్డ్ గ్రీన్ డే సందర్భంగా ట్రీ ఫర్ లైఫ్ అనే నినాదంతో క్రెడాయ్ నేషనల్ వారు సంకల్పించిన ఈ కార్యక్రమానికి మాకు సహాయం అందించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ గారికి, ఏడీసీ నల్లనయ్య గారికి, అలాగే ఎక్కడ చేయాలి, దాన్ని ఎలా పరిరక్షించాలి అని ఆలోచిస్తున్న మా తరుణంలో మా ఆలోచనలో విమ్స్ వారి సహకారం, విమ్స్ కాంపౌండ్లో చేస్తే ఈ కార్యక్రమం కాస్త సస్టైన్ అవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో విమ్స్ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే డైరెక్టర్ గారు మరియు వారి యొక్క టీం అంతా కూడా యాక్సెప్ట్ చేసి మాకు ఈ ప్రాంగణంలో ప్లాంటేషన్ చేసినందుకు సహకరించిన విమ్స్ డైరెక్టర్ మన్మథరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఈ క్రెడాయ్ తరపున చేసే ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ కమిటీ కార్తీక్ అండ్ రాజేష్ వర్మ వీరు ఇరువురు కూడా దీని గురించి ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కృషి చేశారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నల్లనయ్య గారు చెప్పినట్టు మనము మనిషికి ప్రాణవాయువు చాలా చాలా అత్యవసరం. మారుతున్న ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్లో వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్స్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్. దాన్ని మనం ఎంతైతే వాడుకుంటున్నామో తిరిగి మళ్ళీ మన ప్రకృతికి, పర్యావరణానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మనము శ్వాస పీల్చడానికి కావాల్సిన సరైన ఆక్సిజన్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ చేయటం అనేది కూడా చాలా చాలా ఆవశ్యకత. ఈ ఆవశ్యకతని గ్రహించి
ఈ యొక్క వరల్డ్ గ్రీన్ డే నాడు ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంకల్పించిన మా ఈ క్రెడై అన్ని చాప్టర్స్కి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఈరోజు 2000 ప్లాంట్స్ మేము ఈ ప్రాంగణంలో ప్లాన్ చేయటమే కాకుండా వాటిని పరిరక్షించే ఉద్దేశంతో ట్రీ గార్డ్స్ కూడా నెలకొల్పబోతున్నాము. అలాగే అవి ఈ మొక్కలు కాస్త చెట్ల కింద ఎదిగే సమయానికి కూడా మేము జీవీఎంసీ వారు మరియు విమ్స్ ముగ్గురం కూడా కలిపి అవి వృక్షాల కింద మారేదాకా కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ వీటిని గ్రో అయ్యేదాకా కూడా మా యొక్క ఎఫర్ట్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశాఖపట్నం క్రెడై మాజీ చైర్మన్ కోటేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. కోటేశ్వర్ గారు, మీ మాటల్లో. సో కంగ్రాచులేషన్స్ టు క్రెడై విశాఖపట్నం చాప్టర్. వరల్డ్ గ్రీన్ డే రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం రియల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ పాస్ట్ చైర్మన్ ఆఫ్ క్రెడై విశాఖపట్నం చాప్టర్, మన క్రెడై విశాఖపట్నం ఎప్పుడు కూడా ఈ గ్రీన్ ఇనిషియేటివ్లో లాస్ట్ 20 years నుంచి కూడా మన వైజాగ్లో ఎప్పుడు కూడా ఈ గ్రీన్ ఇనిషియేటివ్లో ఈ మొక్కలు నాటడం అనివ్వండి, అలాగే కొన్ని జీవోస్ విషయంలో సందర్భాల్లో హార్వెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి హార్వెస్టింగ్ ఒకటి, అలాగే ప్రతి అపార్ట్మెంట్లో గ్రీనరీ ఉండాలని చెప్పి తర్వాత వచ్చినటువంటి జీవోలో కూడా అది యాడ్ చేయించి ఇప్పుడు ఈవేళ జరిగే ప్రతి కన్స్ట్రక్షన్లో యాజ్ పర్ ద జీవో కన్స్ట్రక్ట్ చేసి ఓసీ రావాలంటే కంపల్సరీగా గ్రీనరీ మెయింటైన్ చేసే విధంగా సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది యాడ్ చేసుకుంటూ దాన్ని జీవోలో ఇంప్లిమెంట్ చేయించుకొని ప్రతి బిల్డర్ కంపల్సరీగా గ్రీన్ ఇనిషియేటివ్ చేయాలని వారు మా క్రెడై విశాఖపట్నం దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని స్టేట్లో ఆ యొక్క జీవోస్లో కలపడానికి గల ముఖ్య కారణం క్రెడై విశాఖపట్నం చాప్టర్. అదేవిధంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ విశాఖపట్నం కోషేర్గా చాలా గ్రీన్ ఇనిషియేటివ్స్ ఎవరైతే ఇప్పుడు మన ఏడీసీ నల్లనయ్య గారు నెట్ జీరో గురించి, ఫుట్ ప్రింట్ గురించి, కార్బన్ ఎమిషన్ గురించి చెప్పారు. సో డెఫినెట్లీ మనం గత 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళుంటే విశాఖపట్నం క్లైమేట్ ఎలా ఉండేది, ఈరోజు క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది మనం కంపేర్ చేసుకుంటే, సో డెఫినెట్గా వారు చెప్పినట్టు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క ఇనిషియేటివ్స్ కూడా కలగలుపుకొని ప్రతి కన్స్ట్రక్షన్స్లో అవేర్నెస్ వస్తూ ఈవేళ మన విశాఖపట్నం చాప్టర్లో మన బిల్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే క్రెడై విశాఖపట్నం చాప్టర్ యొక్క ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారు ఆయన ప్రాజెక్ట్లో గ్రీన్ ఇనిషియేటివ్ చేసేయడానికి ఆయన ఒక ఓత్ తీసుకొని దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ప్రతి ప్రాజెక్ట్లో కూడా గ్రీన్ ఇనిషియేటివ్స్ కానీ ఇంక్లూడ్ చేసినట్లయితే ఈ యొక్క విశాఖపట్నం యొక్క అట్మాస్ఫియర్ అవనివ్వండి, అలానే విశాఖపట్నంలో ఉన్నట్టు వాటర్ రిసోర్సెస్ విషయంలో కానివ్వండి, అన్నీ మనకి ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్స్కి మనం మంచి చేసినట్టు అవుతుంది. సో ఈ సందర్భంగా విశాఖపట్నం చాప్టర్కి ఒక ప్రెసిడెంట్, చైర్మన్ ధర్మేంద్ర గారికి, సెక్రటరీ శ్రీనివాస్ గారికి ఇనిషియేటివ్ చేసినట్టు ఈరోజు వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ కింద వచ్చినటువంటి మన నల్లనయ్య గారికి ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా చాలా చేసి విశాఖపట్నం యొక్క అట్మాస్ఫియర్ని, విశాఖపట్నం యొక్క టెంపరేచర్ కండిషన్స్ని మనం అందరం బాధ్యతగా కాపాడుకుందాం. ఈ విశాఖపట్నం చాప్టర్ ఆ విషయంలో ఎప్పుడు ముందుంటుంది. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద క్రెడై విశాఖపట్నం చాప్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విమ్స్ డిప్యూటీ బిమ్స్ హాస్పిటల్లోని క్రెడై సంస్థ వారి యొక్క ఆర్థిక సహకారంతో, జీవీఎంసీ వారి ప్రోత్సాహంతో ఈరోజు 2000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విమ్స్లో ప్రారంభించారు. విమ్స్లోని మొక్కలు, రకరకాల మొక్కలు ఉన్నప్పటికీ కూడా వాటిని కొనసాగింపుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ విమ్స్ చుట్టుపక్కల ఒక అద్భుతమైనటువంటి బయోడైవర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం. ఏ విధంగా అంటే చుట్టుపక్కల కొండలు, వాటి పక్కన ద బెస్ట్ వెజిటేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ కొండల నడుము నుంచి ఇలా చూస్తే కాంక్రీట్ జంగిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఆ నేచర్ని కొనసాగింపుగా తప్పనిసరిగా ఈ ప్లాంటేషన్ అన్ని ఇన్స్టిట్యూషన్లో చేయాలి. ప్రతి ఇన్స్టిట్యూషన్ ఎన్ని బిల్డింగ్స్ కట్టినప్పటికీ కూడా తప్పనిసరిగా మనం చూసినట్లయితే ప్లేస్ అనేది ఉంటుంది. రోడ్ బార్డర్స్ ఉంటాయి, తర్వాత డక్ట్ ప్లేస్లో వేయచ్చు, తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రతి చోట కూడా స్పేస్ని కల్పించుకుని ప్లాంటేషన్ అయితే చేయాలి. ఇలా చేయగలిగినప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్స్లోని కూడాను ఈ గ్రీనరీ అనేది మెయింటైన్ అవుతుంది. మరి నా యొక్క సజెషన్ ఏమిటంటే
మన సిటీలోని మెయిన్ రోడ్డు ప్రాంతంలోని కూడా ఆ రోడ్డు బార్డర్స్లోని మొక్కలు పెంచగలిగితే బాగుంటుంది. అంటే చెట్లు లాంటివే అవి కొన్ని చెట్లు నేరుగా పైకి ఎదిగి బోర్డ్స్ గడ్డు రాకుండా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వెండర్స్తోని అక్కడ ఉండే షాప్స్తో కూడా మాట్లాడి చేయగలిగినట్లయితే మన సిటీ మధ్యలోని మెయిన్ రోడ్డు ప్రాంతంలోని కూడాను మనకి గ్రీనరీ అనేది పెరుగుతుంది. ఇది తప్పనిసరిగా జీరో కార్బన్ ఎమిషన్కి ఉపయోగపడుతుంది. అలాగే ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన ఆసుపత్రిలో తప్పనిసరిగా బాగా చేస్తాము. అది కూడా అవేర్నెస్ నార్మల్ పబ్లిక్లోని హౌస్ హోల్డ్స్లోని కూడా రప్పించి బాగా చేయగలిగినట్లయితే వేస్ట్ సెగ్రిగేషన్, తర్వాత ఈ మన ప్రభుత్వం వారు నిర్ధారించినటువంటి కార్బన్ జీరో ఎమిషన్ ఇవన్నీ టార్గెట్స్కి మనం వెళ్ళగలుగుతాము. కాబట్టి వీటన్నిటికీ కూడాను ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి జీబీఎంసీ ని తర్వాత అదేవిధంగా క్రీడా ఈ బృందాన్ని మేము తప్పనిసరిగా అభినందించినటువంటి విషయము. అలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను మా డైరెక్టర్ డాక్టర్ మన్మథరావు గారి యొక్క ప్రోత్సాహం చాలా ఉంది. మేము తప్పనిసరిగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని చక్కగా కొనసాగింపుగా అవి పెరగడానికి అన్ని మేము పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జీరో కార్బన్ ఎమిషన్ అనే పాయింట్నే కాకుండా ఈ బయోడైవర్సిటీలో ముఖ్యంగా ఈ జీవులు తర్వాత ఈ బర్డ్స్ అన్ని కూడా ఉంటాయి. వాటికి కూడా ఆహారంగా ఉపయోగపడడానికి మనం ఈ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అవి కూడా మీరు చేస్తానని చెప్పారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ.